రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మన సంస్కృతిలో గోవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పారు. భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానం నిర్మించాలని అన్నారు. రాష్ట్రంలో గో సంరక్షణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గోశాలల నిర్వహణపై అప్రచల్ పేపర్ను అధికారులు సీఎంకు అందించారు. వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న గోరక్షణ విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కమిటీ నియమించారు ముఖ్యమంత్రి. కమిటీలో పశుసంపద శాఖ ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోషల్, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉన్నారు. భక్తులు గోశాలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలభావం, ఇతర సమస్యలతో అవి తరచుగా చనిపోతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని నివారించడానికి ముందుగా రాష్ట్రంలో 4 ప్రదేశాలు అత్యాధునిక వసతులతో గోశాలను నిర్మించాలని సూచించారు. కోడె మొక్కులు ఎక్కువగా చెల్లించే వేములవాడతో పాటు యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలోని ఎన్కేపల్లి, పశు సంవర్ధక శాఖ విశ్వవిద్యాలయ సమీపంలోని విశాల ప్రదేశాల్లో గోశాలలు కట్టాలని చెప్పారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించే కోడెలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు. గో సంరక్షణపై ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.